నీటి నిర్వహణ చాలా కీలక అంశమని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మన్ కీ బాత్ కు 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పీఎం మనసులో మాటను రేడియో శ్రోతలతో పంచుకున్నారు. దేశంలో 20,000 భాషలున్నాయని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. తల్లి పేరుతో చెట్టు కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతుందని అన్నారు. క్రియేట్ ఇన్ ఇండియాలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మనసులో మాట పేరుతో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం 114వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజల ప్రయత్నాలు, స్ఫూర్తిదాయకమైన కథనాలను మన్ కీ బాత్ చూపిస్తోందన్నారు. కార్యక్రమం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ఈ ఎపిసోడ్ తనకెంతో స్పెషల్, ఇంకెంతో ఎమోషనల్ అన్నారు. సామూహిక శక్తిని ప్రదర్శించే ప్రత్యేక వేదికగా ఈ కార్యక్రమం మారిందన్నారు ప్రధాని మోడీ. మన్ కీ బాత్ ద్వారా తన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియాకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా మసాలా లేని కంటెంట్ను ప్రజలు పట్టించుకోరనే అభిప్రాయం ఉండేదని, ఈ కార్యక్రమం ఆ అభిప్రాయాన్ని మార్చేసిందన్నారు. స్ఫూర్తిమంతమైన కథలు, ప్రేరణ పొందే వ్యక్తులకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని మోడీ అన్నారు. నీటి నిర్వహణ గురించి ప్రస్తావించిన పీఎం నీటి సంరక్షణ ఎంత కీలకమో వర్షాకాలం సూచిస్తుందని చెప్పారు. నీటి సంరక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. తల్లి పేరుతో చెట్టు కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతోందన్నారు. గుజరాత్లో ఈ కార్యక్రమం కింద 15 కోట్ల మొక్కలను నాటారని తెలిపారు. కొత్త రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని మన్ కీ బాత్లో చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. క్రియేట్ ఇన్ ఇండియాలో భాగస్వామ్యం కావాలని నూతన ఉత్పత్తుల తయారీదారులకు పిలుపునిచ్చారు. 20,000 భాషలకు భారత్ పుట్టినిల్లు అని పేర్కొన్న మోడీ దేశంలో వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిందని ప్రధాని అన్నారు. దీంతో ప్రతి రంగంలోనూ ఎగుమతులు పెరిగాయని, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం పురోగతి సాధించిందన్నారు. ఈ కార్యక్రమం స్థానిక తయారీదారులకు సాయపడిందన్నారు. రానున్న పండుగ సీజన్లో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల్ని కొనుగోలు చేయాలని ప్రజలకు పిలుపిచ్చారు.